జూన్ 16వ తారీఖు మంగళవారం రోజున కన్యా రాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత పి అనేటటువంటి అక్షరం ఉండే ఒక వ్యక్తి వల్ల జరిగేది ఇదే. అది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీ కంట్లో నీళ్లు వస్తాయి. కన్యా రాశి వారు నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. కన్యా రాశి వారికి పి అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల ప్రమాదం జరగనుందా, శుభవార్త రానుందా, అశుభవార్త రానుందా, ఈ వ్యక్తుల వల్ల ఇబ్బందులు జరుగుతాయా, మంచి జరుగుతుందా అనేది మనం తెలుసుకుందాం. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే ఎవరి కష్టంపైన వీరు ఆధారపడరు. అలానే ఎవరిపైన కూడా వీరు అస్సలు ఆధారపడరు. వీరి కష్టంని వీరే నమ్ముకుంటారు. వీరి సంపాదనను వీరే సంపాదించుకుంటూ ఉంటారు. అంతేకాదు వీరి జీవితాన్ని వీరే నడుపుకుంటారంటే ఎవరిపైన డిపెండ్ అనేది కారణమాట. ఎందుకు అంటే వీరికి నచ్చదు. ఇంకొకరి సొమ్ము తినాలి అన్నా, ఇంకొకరిపైన డిపెండ్ అవ్వాలి అన్నా వీరికి అంతగా నచ్చదు. ఏదైనా సరే ఒక పని చేసి మనది మనం సంపాదించుకోవాలి. మనపై మనం ఆధారపడాలి. మన కాళ్ళపైన మనం నిలబడాలి. అంతే తప్ప మనం ఇలా వీరు ఎవరిపైనా కూడా ఆధారపడకుండా తమను తాము నమ్ముకొని, తమ కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. అయితే ఈ పి అనేటటువంటి అక్షరం ఉండే వ్యక్తులు ఎలా ఉంటారు అంటే గనక, పి అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తులు వీరిని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి. వీరిని ఏదో ఒక రకంగా వీరి జీవితంలో కష్టాలను నింపాలి. వీరు ప్రశాంతంగా లేకుండా చూడాలి అనేటటువంటి ఒక ఆలోచన మాత్రం వారిలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వారు ప్రశాంతంగా అస్సలు ఉండరు, ఇంకొకరిని ప్రశాంతంగా ఉండనివ్వరు. అలానే వీరికి ఎక్కువగా ఏంటంటే ఏదైనా సాధించగలమనే శక్తి ఉంటుంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానిపైన పూర్తి నిమగ్నమై ఉంటారు. అంటే ఏదైనా పని చేసినప్పుడు అంకిత భావంతో చేస్తారన్నమాట. ఏదో చేసామా అంటే చేసామన్నట్టు కాకుండా పూర్తి అంకిత భావం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీల మీద ఎక్కువగా నిందలు వేయటానికి చాలామంది రెడీగా ఉంటారు. ఒకవేళ వీరింటికి ఒక బంధువులు వచ్చారు అనుకోండి, వారు ఏంటంటే వారికి అన్ని అతిథి మర్యాదలు ఎలాంటి స్వార్థం లేకుండా చేసినప్పటికీ ఈ పి అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తులు ఏంటంటే వారిపైన నిందలు వేస్తూ ఉంటారు. తను మాకేం సేవ చేయలేదు, తను మాకేం వాటర్ అంటే నీళ్ళు ఇవ్వలేదు, బాగా చూసుకోలేదు అని వీరి యొక్క భాగస్వామితో చెప్పటం, వీరిద్దరి మధ్య గొడవలు పుట్టించడానికి ప్రయత్నించడం. కనీసం ఒక ఆడపిల్ల పైన ఇలా చెబితే తనకి ఏదైనా సమస్యలు వస్తాయేమో, మళ్ళీ వారిద్దరి మధ్య ఏవైనా గొడవలు డిస్టర్బెన్స్ అనేవి ఉంటాయేమో అని చెప్పి కొంచెం సెన్స్ కూడా లేకుండా గొడవలు చేయడానికి రెడీగా ఉంటారన్నమాట కొంతమంది. అందులో పి అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తులు మాత్రం కన్యా రాశి వారికి ఎప్పుడు ఏదో ఒక సమస్యను తెచ్చిపెడుతూనే ఉంటారు. అలానే వారి పిల్లలకి ఆ పేరుతో ఉన్నా సరే వారు కూడా మొండిగా ప్రవర్తిస్తారన్నమాట. వీరు చెప్పిన మాట అసలు వినరు. వీరు ఏ పని చెప్పినా సరే సరిగ్గా చేయరు, పట్టనట్టుగానే ఉంటారు. వారి మంచి కోరే చెప్పినా సరే కానీ దానిని కూడా వారు తీసుకోరు. అంటే వీరు మా మంచి కోసమే చెబుతున్నారు, మేము వినాలి అనేటటువంటి ఆలోచన వారికి ఉండదు. అంతేకాకుండా వీరేంటంటే వీరిని మోసం చేయటానికి కొంతమంది అంటే పి అనే అక్షరం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారు కదా, వారు ఏమిటంటే వీళ్ళని ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యల్లో ఇరికించడానికి ప్రయత్నిస్తారు. డబ్బు పరంగా కూడా లాస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. డబ్బు అనేది ఏదో ఒక రకంగా లేకుండా చేయడానికి, లాస్ చేయడానికి,
ధనానికి సంబంధించినటువంటి సమస్యలు, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తెచ్చిపెట్టడానికి ఈ యొక్క పి అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. వారికి అనేక రకాల ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఇక అంతేకాకుండా ఈ జీవితం అనేది చాలా చిన్నది. ఈ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, అలానే ఎన్నో కష్టాలు ఉంటాయి. ఇలాంటివన్నీ వస్తూ పోతూ ఉంటాయి, చాలా కామన్ అని కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ వీరు ఓపిక పట్టి ఏదో ఒక రోజు ఆ ఓపిక అనేది నశించినప్పుడు మాత్రం ఇక ఎవరూ కూడా ఆపలేనటువంటి స్టేజ్కి వీరు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరూ కూడా అసలు ఆపరన్నట్టు. వీరు ఏదైనా ఒక మాట అన్నా సరే, ఏదైనా సరే వీరికి కొంచెం పంతాలు పట్టింపులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎవరైనా ఒక్క మాట అంటే చాలు, ఇక దానిని పట్టుకొని వీరు చాలా వరకు కూడా వీరు ఇలా అన్నారు, వీరు అలా అన్నారు అని అంటూనే ఉంటారు. అంత ఈజీగా మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టే వ్యక్తులైతే వీరు కానే కాదు. అందరూ కూడా మనవారే అని అనుకుంటూ ఉంటారు, కానీ వీరిని మాత్రం మనవారు అని ఎవరూ కూడా అనుకోరన్నమాట. చాలా వరకు కూడా వీరి జీవితంలో కష్టాలు చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. చాలా సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ ఎదుర్కొంటారు. వీరిని చెడుగా చేయాలి అని మాత్రం వీరిని సమాజంలో చెడ్డ పేరు వచ్చేలాగా చేయాలి. వీరికంటూ మంచి అనేది ఉండకూడదు, మంచితనం అనేది అస్సలు ఉండకూడదు, మంచి పేరు వీరికి ఉండకూడదు అని చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. అయితే ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ వీరికి ఏదో ఒక రకమైనటువంటి చెడు ప్రభావాలు ఎదురవుతూనే ఉంటాయి. ఏదో ఒక రకమైనటువంటి చెడు ప్రయత్నాలు వీరిపైన జరుగుతూనే ఉంటాయి. ఇక అంతేకాకుండా వీరి జీవితంలో చాలా రకాల కష్టాలు మరియు సమస్యలు కూడా ఉంటాయి. వాటన్నింటినీ కూడా చాలా వరకు ఎదుర్కొంటారు. ఎన్నో రకాల కష్టాలను మరియు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగిపోతూ ఉంటారన్నమాట. ఎక్కడ వెనకడుగు వేయరు. ఈ పి అనేటటువంటి అక్షరం ఉండే వ్యక్తులు ఏంటంటే వీరిని టార్గెట్ చేస్తారని చెప్పుకోవచ్చు. వీరిని చాలా వరకు కూడా టార్గెట్ చేస్తారు. ఈ పేరు ఉన్నటువంటి వ్యక్తులు చాలా వరకు కూడా వీరి జీవితంలో కష్టాలు, ఎవరితో చెప్పుకోలేని కష్టాలు, ఎవరికైనా చెప్పుకుంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, అసలు ఎందుకు చెప్పుకోవాలో కూడా వారికి తెలియదన్నమాట. ఇలా వీరిలో వీరే నలిగిపోతూ ఉంటారు. చివరికి ఏదో ఒక రోజు వీరు ఎదుటి వాళ్ళకి అంటే వీరి కష్టం గురించి మెల్లిమెల్లిగా చెప్పుకోవడం అనేది ప్రారంభిస్తారన్నమాట. ఎందుకు మరి ఎవరి కష్టం వాళ్ళకంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని చాలామంది అనుకుంటారు. కానీ కొన్నిసార్లు మన బాధని ఇతరులతో పంచుకున్నప్పుడు మాత్రం చాలా ఆ బాధ అనేది తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏదో ఒక రోజు వీరి కష్టాలు కావచ్చు, వీరి సమస్యలు కావచ్చు, తొలగిపోయే రోజు అనేది వస్తుంది. ఏదో ఒక రోజు వీరి జీవితంలో మంచి ఫలితం అనేది ఉంటుంది. సమస్త పాపాలు అనేవి తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీరి జీవితంలో చాలా వరకు కూడా మంచి రోజులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మా ప్రతిఫలాన్ని పొందే రోజులు కూడా చాలా, అంటే కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందే రోజులు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఈ కన్యా రాశి వారికి పి అనే వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఆ పేరుతో ఉండే వ్యక్తులు మీ ప్రాణ స్నేహితులు అయి ఉండి మీ మంచి కోరే వ్యక్తులు ఎవరైనా ఉంటే అలా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరి గ్రహస్థితి ఒక్కొక్కలా ఉంటుంది. నిజానికి పి అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తుల గ్రహస్థితి బాగుంది అంటే కనుక మీ పక్కన వారు ఉంటే వారి స్థితి అంటే వారి మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీ మంచి కోరుకోవటం, మీకు మంచి జరగాలి అని ఆలోచించడం, ఇలా కూడా ఉండొచ్చు. అన్నీ నెగిటివ్గానే ఉంటాయని చెప్పలేము. అలానే
మీరు ఎవరికైనా సరే ఒక వ్యక్తి జీవితంలోకి మీరు ప్రవేశించినప్పుడు తను కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నారు, పాజిటివ్గానే ఉంది, మీ లైఫ్ సాగిపోతుందంటే వారి వల్ల మీకు ఏ దోషము లేదు అని అర్థం. ఒకవేళ నెగిటివ్గా ఏదైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వారి వల్ల మీకు ఒక దోషం ఉంది. పి అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందని చెప్పి వారికి కాస్త దూరంగా ఉండటం, మీ రహస్యాలను వారితో చెప్పుకోకుండా ఉండటం, మీ ప్రణాళికలను వారితో ముందుగా షేర్ చేయకుండా ఉండటం చాలా ఉత్తమం అన్నమాట. ఇక తెలుసుకున్నారు కదా కన్యా రాశి వారికి జూన్ 16వ తారీఖు ఈ యొక్క మంగళవారం రోజున పి అనే అక్షరం గల వ్యక్తితో ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.